హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సహజ మాషెట్టి వ్లాగ్స్. ఈరోజు మా అపార్ట్మెంట్ వాళ్ళందరం కలిసి మహబూబాబాద్లో ఉన్న శ్రీ శ్రీ బాలాజీ ఎగ్జిబిషన్కి వెళ్ళాము. మీలో ఎంతమందికి ఎగ్జిబిషన్కి వెళ్ళడం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే నా చిన్నప్పుడు ప్రతి సంవత్సరం వెళ్ళాను. కోవిడ్ తర్వాత మహబూబాబాద్లో రెండోసారి పెట్టారు. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి 25th ఆగస్ట్ రోజు స్టార్ట్ చేశారు. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి యశోద గార్డెన్స్ పక్కన. టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 6 to 10 PM. ప్రతి ఇయర్ ఒక్కొక్క థీమ్లో చేస్తారు. ఈ ఇయర్ వచ్చేసి కల్కి థీమ్లో ఎంట్రన్స్ని డిజైన్ చేశారు. మా అపార్ట్మెంట్ పిల్లలు ఫస్ట్ ట్రాంపోలైన్ ఎక్కారు. మీలో ఎంతమందికి ఈ ట్రాంపోలైన్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. ఈ ఎగ్జిబిషన్లో కొలంబస్, బ్రేక్ డాన్స్, జైంట్ వీల్, ట్రాంపోలైన్, ట్రైన్, రింగ్స్, చిన్నపిల్లలకి వాటర్ బోట్ మరి ఇంకొన్ని గేమ్స్ ఉన్నాయి. మేమైతే ఫస్ట్ బ్రేక్ డాన్స్ ఎక్కాము. నాతో పాటు మా ఇంటి పక్కన పాప నేను కలిసి కూర్చున్నాము. అండ్ అందరం కూర్చున్నాక స్టార్ట్ చేశారు. సెకండ్ గేమ్ వచ్చేసి మేము కొలంబస్ ఎక్కాము. ఈ కొలంబస్ ఎక్కాక నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది. నువ్వు లేక నేను లేను మూవీలో ఆపండ్రోయ్ అనే సీన్ గుర్తొచ్చింది. ఇయర్లో ఒక్కసారి పెడతారు, అప్పుడు కూడా భయంతో ఏం ఎక్కకపోతే ఎలా. సో అందరం ట్రై చేసాము. అది అయిపోయాక కొంచెం సేపు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ గేమ్ ఎక్కాము. యాక్చువల్లీ ఇది రంగుల రత్నం లాంటిది.
నేను కూడా ఇది ఫస్ట్ టైం ఎక్కాను. చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఇది ఆల్మోస్ట్ మాకు 10 రౌండ్స్ తిరిగింది. అండ్ ఫైనలీ దీని పేరు తెలీదు కానీ మేము ఏదో అనుకొని ఎక్కేసాము. బట్ అంత థ్రిల్లింగ్‌గా అనిపించలేదు. క్లాక్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్‌లో తిరిగాయి. ఆ తర్వాత నా లక్‌ని టెస్ట్ చేద్దామని ఇదొక బాల్స్ గేమ్ ఆడాను. మీరు కూడా ఇలా ఎప్పుడైనా ఆడితే ఏం గెలుచుకున్నారో కమెంట్ చేయండి. నాకైతే చెత్త చాట వచ్చింది. తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. మహబూబాబాద్‌లో ఉన్నవాళ్ళు మీ ఫ్యామిలీతో పాటు మంచి టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ మెయిన్‌గా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మీరు ఎగ్జిబిషన్‌కి మీ పేరెంట్స్‌తో వెళ్ళారా? లేక మీ ఫ్రెండ్స్‌తో వెళ్ళారా? అండ్ ఎన్నిసార్లు వెళ్ళారో కూడా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోవద్దు.